హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం వంటింటి చిట్కాలు మరికొన్ని చిట్కాలు చూపిస్తున్నాను. కుక్కర్లు చూసారా? కుక్కర్లు కోతలు రాక మాడిపోవడం, మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది. నేను కూడా ఎన్నో కుక్కర్లు మారుస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా. ఈ చిన్న చిట్కా నాకు తెలియక చాలా డబ్బులు వేస్ట్ చేసేసాను. ఇలా మనం కుక్కర్లో కొన్ని నీళ్లు వేసి నిమ్మకాయ పిండుతాం కదా బ్లాక్గా అవ్వకుండా. ఆ తర్వాత కొలత ప్రకారం బియ్యం పోసి నీళ్లు పోసి వేరే గిన్నెలో ఇలా పెడతాం కుక్కర్లో. అలా పెట్టినప్పుడు ఇలా బరువైన స్పూన్ కానీ లేదా ఒక చిన్న గిన్నె బరువైన గిన్నె కానీ మనం ఆ కుక్కర్ గిన్నెలో వేసినట్లయితే, అలా బియ్యంలో వేసినట్లయితే మీకు అస్సలు అన్నం పొంగదు, కుక్కర్ మాడదు, కూతలు కూడా ఎంతో శుభ్రంగా విజిల్స్ బాగా వస్తాయి. మీరే చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, అన్నం అస్సలు పొంగదు. కూరలు చూసారు అలా వస్తుంది, శుభ్రంగా ఉంటుంది. ఇంకా కుక్కర్ ఇన్నాళ్ళు ఈ చిట్కా నాకు తెలియలేదు. ఇప్పుడు మరొక చిట్కా. ఈ సమ్మర్ వచ్చిందంటే మనల్ని చీమలు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. పంచదారకి బెల్లానికి చీమలు పెట్టేస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటాయి. ఇది పంచదార డబ్బా అండి. మనం ఇలా డబ్బాకి ఒక మైకా కవరు పైన కప్పేసి మూత పెట్టినట్లయితే చాలా గట్టిగా మూత పడుతుంది, గాలి కూడా వెళ్ళదు, ఒక్క చీమ కూడా మనకి పట్టదు. మనం చేవల మందని స్టిక్స్ అని రాయాల్సిన పని ఉండదు. ఇలా ఏ పిండిలకైనా సరే, పంచదారకైనా సరే, చీమలు పెట్టే ప్రతి వస్తువుకి కూడా మనం ఇలాగా కవర్లు పెట్టి మూత పెట్టినట్లయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రెండో చిట్కా. ఇప్పుడు మూడో చిట్కా మీకోసం. ఇవి మెంతులు పౌడర్ అండి. ఈ సమ్మర్లో మనకి చాలా స్టవ్ దగ్గర ఉంటాం కదా, వేడి ఎక్కువ చేసేస్తుంది. మనం ఎన్ని తాగినా సరే ఆ వేడి తగ్గించలేము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా మెంతులు మనం మిక్సీ పెట్టేయచ్చు. మొరంగా పెట్టేసి ఆ మెంతుల పౌడర్ మనం ఉంచుకుని మజ్జిగలో కలుపుకొని తాగినట్లయితే మనకి వేడి చాలా తగ్గుతుంది. ఇవేంటంటే స్పూన్లు మనం టిఫిన్లు అప్పుడప్పుడు ఆర్డర్ ఇచ్చుకుంటాం కదా, ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు స్పూన్లు ఇస్తాడు. మన స్పూన్లో తినము, ఆ స్పూన్లు ఏమో మనం పడేయకుండా ఇంట్లో ఉంచుతాం. ఆ స్పూను వెనక్కి మడత పెట్టినట్లయితే మీకు గుంటలా వస్తుంది. మనకి ఏదన్నా పౌడర్ లాంటిలో కానీ ఇలాంటి వాటిలో కానీ పెట్టుకుంటే ఎక్కువ మోతాదులో మనకి ఐటెం వస్తుందన్నమాట. సరుకు ఈ గుంట స్పూన్లో ఎక్కువ వస్తుంది. ఇది ఒక ఉపయోగం మనకి. మెంతులు మాత్రం మజ్జిగలో తాగింది మీరు, తప్పకుండా వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. కొంచెం మొరంగా ఆడుకున్నారంటే కరకరలాడుతూ బాగుంటుంది, తాగాలనిపిస్తుంది అస్తమానం మజ్జిగ. అలాగా ఇష్టం పెరుగుతుంది మజ్జిగ మీద. మజ్జిగ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఇలా మొరంగా ఆడి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు మగవాళ్ళకి కానీ మీరు ఇచ్చి చూడండి, మజ్జిగ అస్తమానం అడుగుతూనే ఉంటారు. కొంచెం వేయండి, ఒక అర స్పూను మెంతులు పౌడర్ వేసి రోజుకు 2 సార్లు తాగినట్లయితే మనం ఎండ నుంచి చాలా ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు ఇంకో చిట్కా. నిమ్మకాయలు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా బజార్లోంచి, అవేమో నిలవ ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే రంగు మారిపోవడమో కుళ్ళిపోవడమో పాడైపోతూ ఉంటాయి. మనం తెచ్చుకోగానే ఇలాగ శుభ్రంగా 2 సార్లు నీళ్ళల్లో కడిగేసి ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద ఒక్కొక్క నిమ్మకాయ శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి ఓ పాలిథిన్ కవర్ తెచ్చుకోండి. ఆ పాలిథిన్ కవర్లో మొత్తం నిమ్మకాయలన్నీ వేసేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం నూనె, మనం వంట నూనె వాడతాం కదా, అది ఒక అర స్పూను చేతికి రాసుకుని కొంచెం చేతిలో వేసుకుని ప్రతి నిమ్మకాయకి పట్టించేయండి నూనె. కొంచెం ఎక్కువ అక్కర్లేదు. ఇలా కవర్లో ప్రతి నిమ్మకాయ అలా రాసేసేయండి మొత్తం నిమ్మకాయలు. నిమ్మకాయలే కాదండి, ఏ ఫ్రూట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతుంటాయి. మనం శుభ్రంగా కడిగేసి ఇలా నూనె రాసేసుకుని కవర్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా చెక్కు చెదరకుండా, నిమ్మకాయలే కాదండి ఏ ఫ్రూట్స్ అయినా సరే ఉంటాయి. ఫ్రూట్స్ మనం వాడేటప్పుడు కొంచెం క్లాత్ తోటి తుడిచేసుకున్నట్లయితే మనకి ఈ ఆయిల్ ఇబ్బంది కూడా ఉండదు, ఎక్కువ రోజులు నిలవ ఉండడం కూడా జరుగుతుంది. చూసారా నిమ్మకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నెల రోజులైనా సరే ఇదే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత. ఇలా కవర్లో వేసేసి కవర్ మూడి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, సరిపోతుంది. మీకోసం ఈ కొన్ని చిట్కాలు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. నమస్కారం, మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. థ్యాంక్ యూ.